బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మే 9న 6 జర్నీ విడుదల. 6 జర్నీ అనే టైటిల్తో బసిర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం మే 9న విడుదల కానుంది. అరుణ్ కుమారి ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ సినిమాలో సమీర్ దత్, పల్లవి రాథోడ్ ప్రధాన పాత్రలో నటించారు. అలాంగ్ సైడ్ టేస్టీ తేజ, రమ్యారెడ్డి, సాహితీ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సస్పెన్స్ అండ్ యాక్షన్, దేశభక్తితో మిళితమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్కు మంచి స్పందన లభించింది. దర్శకుడు బసీర్, నిర్మాత రవి ప్రకాష్ రెడ్డిలు ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. నటీనటులంతా సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తున్నారు. సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా మే 9న గ్రాండ్గా విడుదల కానుంది. దిల్ రాజు మరియు శిరీష్ అండ్ ఆశీష్ అండ్ ఆదిత్యరావు గంగసాని SVC 60 టైటిల్ దేత్తడి మాస్ అపీలింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఫ్రైడ్ ప్రాజెక్ట్ SVC 60 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం దేత్తడి యంగ్ హీరో ఆశీష్ ప్రధాన పాత్రలో, నూతన దర్శకుడు ఆదిత్యరావు గంగసాని దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ వీధిలో మాస్ కల్చర్ను ఆవిష్కరించేలా భావోద్వేగాలతో కూడిన ఈ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ విడుదల కాగా ఆశీష్ డప్పు వాద్య కళాకారుడుగా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. డప్పుల శబ్దం, మాస్ గెటప్, ఉత్సాహభరితమైన వాతావరణం సినిమా ఎనర్జీని ప్రతిబింబిస్తుంది. హైదరాబాద్ స్లాంగ్, మాస్ మేకోవర్, ఇన్నోవేటివ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్గా నిలవన్నాయి. దేత్తడి టైటిల్తో వచ్చే ఈ హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ మూవీపై భారీ అంచనాలున్నాయి. హిట్ 3 సక్సెస్తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, నాని మరియు శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శైలేష్ కొలన్ దర్శకత్వంలో మరియు ప్రశాంతి తీపినేని నిర్మాణంలో వాల్ పోస్టర్ సినిమాలు మరియు నాని యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్పై విడుదలైంది. మే 1, 2020న గ్రాండ్ పాన్ ఇండియా విడుదలై భారీ బజ్ మరియు ట్రెమెండస్ బుకింగ్స్తో బ్లాక్ బస్టర్ హిట్గా అవతరించింది. ప్రెస్ మీట్లో నేచురల్ స్టార్ నాని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈరోజు ఒక అద్భుతమైన రిలీజ్ డే, నా ఫోన్ మెసేజ్లతో నిండిపోయింది. ఇండస్ట్రీ అభిమానులు, శ్రీ బ్లష్లు అందరూ ఈ సినిమా గురించి అద్భుతంగా మాట్లాడుతున్నారు. చాలా రిలీజ్ డేస్లను చూశాను, కానీ ఈరోజు వాతావరణం అద్భుతంగా ఉంది. సినిమా సూపర్ హిట్, కానీ ఇది హిట్ 3 యొక్క ప్రయాణం ప్రారంభమే. ప్రతిరోజు ఇక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది. మీ అందరి ప్రేమతో ఈ సినిమా అద్భుతంగా సపోర్ట్ అయింది. మీరు మాతో కలిసి ఈ విజయంలో భాగస్వామి అయ్యారన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా స్పందిస్తూ, మే 1న తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి తీసుకురాగా హిట్ 3 సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. బుకింగ్ అద్భుతంగా ఉన్నాయి మరియు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా జోష్ ఇచ్చింది. నాని, శైలేష్ కాంబినేషన్ ఈ సినిమాను 3వ హ్యాట్రిక్ విజయంగా నిలిపిందన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను తన ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు నమ్మకం పెట్టుకున్న నాని గారికి చాలా ధన్యవాదాలు. ఈ సినిమా వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీం కలిసి రావడం, మంచి విజువల్స్ తీసుకోవడం, ఆ ఫీలింగ్ ఇప్పుడు థియేటర్లో చూసే అవకాశం కలగడం చాలా గొప్ప అనుభూతి అన్నారు. DOP షాన్ వర్గీస్ కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ, ఈ రకమైన మాస్ సినిమాను థియేటర్స్లో చూసి ఆడియన్స్ స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందలిపారు. హిట్ ది థర్డ్ కేస్ చిత్రానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ప్రేరణ ఇచ్చింది. ఇంకా ఈ సినిమా తరహాలో మరిన్ని విజయాలు కురాలని అందరూ ఆశిస్తున్నారు. ఆ విషయాల్లో అమితాబ్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి నాకు స్ఫూర్తి. చిరంజీవి. ముంబైలో ప్రారంభమైన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో వేవ్స్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సదస్సు 4 రోజుల పాటు జరగనుండగా తొలి రోజే చిరంజీవి ప్రసంగం హైలైట్గా నిలిచింది. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు చిరంజీవి. నటనపై మక్కువ చిన్నతనం నుంచే ఉంది. కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని డ్యాన్స్ చేసి మెప్పించేవాడిని. అదే ఆసక్తి నన్ను నటన వైపు నడిపించింది. అందుకోసం చెన్నై వెళ్ళానని తెలిపారు. సినీ రంగంలోకి అడుగుపెట్టేటప్పటికే ఇప్పటికే ఎన్నో దిగ్గజాలు ఉండడంతో తనలో ఓ సందేహం ఏర్పడిందని, అయినా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగినట్లు చెప్పారు. 1977లో నటనలో శిక్షణ పొందిన విషయాన్ని వెల్లడించారు చిరంజీవి. మిథున్ చక్రవర్తి సహజ నటన తాలూకు ప్రభావం తనపై భారీగా పడిందని, స్టంట్ విషయంలో అమితాబ్ బచ్చన్, డ్యాన్స్ విషయంలో కమల్ హాసన్ తనకెంతో ప్రేరణగా నిలిచారని వెల్లడించారు. వారి సినిమాలను గమనిస్తూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నానంటూ తెలిపారు. హిట్ 3 ద థర్డ్ కేస్ మూవీ రివ్యూ. హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ అనే క్రూర పోలీస్ ఆఫీసర్గా నటించారు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమా మాస్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించింది. ఇక కథ విషయానికి వస్తే, అర్జున్ సర్కార్ నాని కాశ్మీర్ నుంచి వైజాగ్కు బదిలీ అయిన సీనియర్ పోలీస్ ఆఫీసర్. తన విధుల్లో కోపాన్ని కంట్రోల్ చేయలేని అర్జున్ ఓ చిన్నారి కిడ్నాప్ కేసును స్వీకరించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కేసు పరిష్కారం కోసం అతను తీసుకునే నిర్ణయాలు, ఎదురయ్యే సవాళ్లు కథను ముందుకు నడిపిస్తారు. విశ్లేషణ.
హిట్ ఫ్రాంచైజీలో గత 2 భాగాలు మిస్టరీ థ్రిల్ అంశాలతో ఆకట్టుకున్నాయి. కానీ హిట్ 3లో మాస్ యాక్షన్, రక్తపాతం ప్రధానంగా చూపించబడింది. సినిమా మొదటి సగం సన్నివేశాలు ఆకట్టున్నప్పటికీ రెండో సగంలో రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు అధికంగా ఉన్నాయి. ఇవి కుటుంబ ప్రేక్షకులకు అనుకూలంగా లేవు. ఇక నటీనటుల పనితీరు చూస్తే నాని అర్జున్ సర్కార్ పాత్రలో తన నటనతో మెప్పించారు. అయితే అతని సహజ నటన ఈ క్రూర పాత్రలో కొంతమేర తగ్గింది. శ్రీనిధి శెట్టి పాత్ర పరిమితి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాలు మిక్కీ జే మేయర్ సంగీతం, కెమెరా పనితనం సంతృప్తికరంగా ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లేలో కొంత లోపం కనిపించింది. ప్లస్ పాయింట్ చూసుకుంటే నాని నటన, రెండో భాగం యాక్షన్ సన్నివేశాలు, డైరెక్షన్. ఇక మైనస్ పాయింట్లు రక్తపాతం అధికంగా ఉండడం, కుటుంబ ప్రేక్షకులకు అనుకూలంగా లేని సన్నివేశాలు, స్క్రీన్ ప్లేలో కొంత లోపం. చివరిగా హిట్ 3 మాస్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు అనుకూలంగా లేదు. నాని నటన, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ రక్తపాతం అధిక కారణంగా సినిమా కొంతమేర విఫలమైంది. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను చూడరాదని సూచించబడింది. రెట్రో మూవీ రివ్యూ. రెట్రో సినిమా 2025 మే 1న విడుదలై సూర్య ప్రధాన పాత్రలో నటించారు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గ్యాంగ్స్టర్ డ్రామా, రొమాంటిక్ ఎలిమెంట్స్, యాక్షన్, మ్యూజిక్, విజువల్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక కథాంశంలోకి వెళ్తే రెట్రో కథలో సూర్య ఒక గ్యాంగ్స్టర్గా కనిపిస్తారు. కానీ అతని గతం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కథలో ప్రేమ, కోపం, నమ్మకం, మోసం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. సూర్య పాత్రలో అతని నటన, పూజా హెగ్డే పాత్రలో ఆమె ప్రదర్శన మరియు కార్తిక్ సుబ్బరాజు కథనం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. నటీనటుల పనితీరు చూస్తే సూర్య తన నటనలో శక్తివంతమైన భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు మరియు గ్యాంగ్స్టర్ పాత్రలో నమ్మకాన్ని చూపించారు. పూజా హెగ్డే సూర్యతో కలిసి రొమాంటిక్ ఎలిమెంట్స్లో మెప్పించారు. కార్తిక్ సుబ్బరాజు తన దర్శకత్వంలో కథను కొత్త కోణంలో చూపించారు. కానీ కొంతమేర కథనం నెమ్మదిగా సాగింది. సంగీతం కథను బలంగా మద్దతిచ్చింది. ముఖ్యంగా కనీమా పాట ప్రత్యేకంగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ప్లస్ పాయింట్స్ సూర్య నటన, యాక్షన్ సన్నివేశాలు, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం, సంగీతం, విజువల్స్. ఇక మైనస్ పాయింట్లు వస్తే కథనం కొంతమేర నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాల్లో క్లిష్టత. చివరిగా రెట్రో సినిమా సూర్య నటన, యాక్షన్, సంగీతం, విజువల్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో కథ కొత్త కోణంలో చూపబడింది. కానీ కొంతమేర నెమ్మదిగా సాగింది. మొత్తం మీద యాక్షన్, రొమాన్స్, సంగీతం, విజువల్స్ను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా సిఫార్సు చేయవచ్చు. ఇలాంటి సమయంలో హిట్ 3లో తెలుగు చిత్ర పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. దిల్ రాజు, నాని నటించిన హిట్ 3 చిత్రం ఘన విజయం సాధించడంలో తెలుగు పరిశ్రమలో కొత్త ఊపిరి నింపిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. గత నెలలుగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడంతో సింగిల్ స్క్రీన్లు మూతపడగా హిట్ 3 విడుదలతో తిరిగి ఆశలు మెరుగయ్యాయని చెప్పారు. 3 రోజుల క్రితమే ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే సినిమా విజయం కనిపించిందని తెలిపారు. ముఖ్యంగా చివరి అరగంట ప్రేక్షకుల్ని మురిపించిందని పేర్కొన్నారు. వినూత్న కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతాయని ఈ చిత్రం మరోసారి రుజువు చేసిందన్నారు. ఈ విజయంతో మంచి కథలతో సినిమాలు తీయాల్సిన బాధ్యత మరింత పెరిగిందన్నారు. నటుడు నాని మాట్లాడుతూ హిట్ 3 ప్రయాణం ఇంకా మొదటి దశలోనే ఉందన్నారు. త్వరలోనే మరింత మంది ప్రేక్షకుల్ని చేరుతుందని నమ్మకం ఉందన్నారు. సినిమా విజయానికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారని, ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లనున్నానని, తిరిగి రాగానే విజయోత్సవాలు నిర్వహిస్తామన్నారు. దర్శకుడు సైలెన్స్ కొనను తన ప్రతిభను మరోసారి చాటారని కొనియాడారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.